ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తుల రాశి వారందరికీ నమస్కారం అండి. 1000 కోట్లు ఇచ్చినా సరే ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున రాబోతున్నటువంటి ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద చుక్కల అమావాస్య. ఇక ఈ అతిపెద్ద చుక్కల అమావాస్య లోపు ఈ యొక్క తుల రాశి వారికి 1000 కోట్లు ఇచ్చినా సరే వీరి అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. గుండెలు పగిలే నిజం. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున అతిపెద్ద చుక్కల అమావాస్య నుండి ఈ యొక్క తులరాశి వారి యొక్క ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అలాగే అవమానం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క గోచార ఫలితాలు, ఎటువంటి అదృష్ట ఫలితాలు అనేవి ఈ రాశి వారు పొందుతారు అనే పూర్తి విషయాలతో పాటుగా వీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3-4 పాదాలు, స్వాతి నక్షత్రం చిత్తా నక్షత్రం 1-2-3 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా ఈ యొక్క తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారు ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున రాబోతున్నటువంటి అతిపెద్ద అతీంద్ర శక్తులు కలిగిన చుక్కల అమావాస్య నుండి ఈ యొక్క తులరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. 1000 కోట్లు ఇచ్చినా సరే వీరి అదృష్టాన్ని ఎవరు ఆపలేనటువంటి అదృష్టం వీరి సొంతం కాబోతుందని పండితులు చెబుతున్నారు. అయితే వీరి యొక్క ఆదాయం చూసుకుంటే ఈ రాశి వారికి వీరికి వచ్చేటటువంటి ఆదాయం కన్నా ఖర్చులు తక్కువ ఉంటాయి, రాబడి ఎక్కువగా ఉంటుంది, ధనం విపరీతంగా సంపాదిస్తారు. వీరికి అవమానం కన్నా కూడా వీరికి రాజపూజం అధికంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కొంచెం ఖర్చులు కనిపించినా కూడా ఖర్చుకు తగ్గ డబ్బులను కూడా అధికంగా సంపాదిస్తారు. కాబట్టి ఈ యొక్క తులరాశి వారు, ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతోంది. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశివారు ఈ అతిపెద్ద చుక్కల అమావాస్య తర్వాత వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. అలాగే ఈ రాశి వారిలో ఎంతో కాలంగా బంగారం, ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయాలి అని ప్రయత్నాలు చేసేవారికి ఈ అమావాస్య తర్వాత తప్పకుండా వీరు కొనాలనుకున్న ప్రతి వస్తువు కొనుగోలు చేస్తారు. అలాగే భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశివారు ధనవంతులే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తులరాశి వారికి ఈ అతిపెద్ద చుక్కల అమావాస్య తర్వాత వంశపారంపరంగా మీకు సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ని పొందుకుంటారు. అదేవిధంగా ఈ సమయంలో మీకు కోర్టు కేసులో ఏమైనా ఆస్తికి సంబంధించిన తగాదాలు కోర్టు కేసులో ఉంటే కనుక ఆ కోర్టు కేసులో మీకు అనుకూలమైన తీర్పులు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి, అంటే గతంలో రియల్ ఎస్టేట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి ఈ అమావాస్య తర్వాత అత్యధికమైన లాభాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీకు విదేశీయానం కూడా చక్కగా లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వీసా, పాస్పోర్టుకు సంబంధించిన ఇబ్బందులు గతంలో ఏమైనా ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు ఈ అమావాస్య తర్వాత తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు సమకూర్చడం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు ఈ అమావాస్య తర్వాత అనుకూలవంతంగా మారుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు అదృశ్య ఫలితాలను అద్భుతంగా ఈ అమావాస్య తర్వాత పొందుకుంటారు. ఇక వీరి యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే కుటుంబంలో వీరికి ఉన్నటువంటి ఏమైనా కలహాలు, గొడవలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ దూరమైపోతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు చూడగలుగుతారు. ఇక మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో మీ కుటుంబంతో కలిసి
ఆనందకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నారో, అలాగే స్టీల్, ఐరన్, ఇత్తడి, అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగని మీరు మాత్రం వచ్చే ఆదాయాన్ని అంటే మీకొచ్చే లాభాలను పెట్టుబడిగా పెడితే గనక ఫ్యూచర్‌లో మీ పిల్లలకు ఒక బంగారు బాట వేసినట్టుగా అవుతుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి లాభాలను మరలా పెట్టుబడిగా పెట్టండి. మీకు ఏమైనా మధ్యలో ఇబ్బందులు వస్తే గనక ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మీకు ఈ అతిపెద్ద చుక్కల అమావాస్య తర్వాత మీకైతే అధికమైన లాభాలైతే పొందుతారని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారిలో ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ ఏప్రిల్ 17వ తారీఖున చుక్కల అమావాస్య తర్వాత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీకు పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్లి యుగం అయితే కనిపిస్తుంది. ఇక మీరు మంచి చక్కని నిర్ణయం తీసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ రాశి వారి జాతకులకు ఎవరైతే ఉన్నారో వారికి అతి తొందరలో మీకు సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఈ సమయంలో 2, 3 ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ద్వారా డబ్బులను బాగా సంపాదిస్తారు. ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి రాబోతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం ఈ సమయంలో ఈ రాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ విధంగా ఖచ్చితంగా మీరు కొన్ని నియమాలు పాటించాలి. అంటే ఎదుటి వారితో పరుచుగా మాట్లాడొద్దు, కోపంగా మాట్లాడొద్దు. మీరు ఎవరైనా మిమ్మల్ని ఊరికేనే లేనిపోని మాటలంటే మౌనం వహించండి. వారితో గొడవలు దిగకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టాలు కలిసి రాబోతున్నాయి. మీరు ఈ విధంగా ఎవరికి పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే మీకు వచ్చేటటువంటి అదృష్టం దూరం అయిపోతుంది కాబట్టి మీరు మాత్రం ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ మీకు వచ్చే అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఇక 2026 సంవత్సరం ఈ ఏప్రిల్ 17వ తారీఖున అతిపెద్ద చుక్కల అమావాస్య నుండి తులారాశి వారు ఎన్నో రకాల అదృష్టవంతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల ఆమోదాన్ని మీరు పొందుతారు. ఇక ఈ తులారాశి వారు మొత్తం మీద చూసుకుంటైతే ఈ 2026 సంవత్సరంలో ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. కానీ కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల కారణంగా ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు చేయడం అనేది చాలా అవసరం. ఇక ఈ యొక్క తులారాశి వారు మీకు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్టయితే ఈ రాశి వారికి అనేక శుభాలు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.